వనసంచారం చేస్తున్నటువంటి కాలంలో అకస్మాత్తుగా వారికి ఇబ్బంది కలిగిందని కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడు పాండవులు వనసంచారం చేస్తుండగా అడ్డగించాడని ఆ కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడిని భీమసేనుడు వధించాడని ధృతరాష్ట్రుడితోటి విదురుడు చెప్పినటువంటి ఆఖ్యానం. ఆ కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడికి భీముని యొక్క దర్శనం అకస్మాత్తుగా లభించింది. ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాడు. చూడాలనుకోవడం కాదు, భీముణ్ణి చంపాలి అని ఆయనకు ఒక పెద్ద కోరిక. అనవుడు రాక్షసుండట్టహాసంబుతో ఎట్టెట్టు భీముంటే ఈతడు ఏమి పుణ్యమో వీనినిప్పుడు సంపగాంతునో ఎనియున్నచో తాన అరుంగుదించే అధికుమాయన్న బకాసురుడు నా ఇష్టసకుడు హిడింబాసురుని చంపియున్న కలు మృంగి జీర్ణంబు కావింతు వాతాపిదడయక మృంగిన తపసి ఎట్లా అన్నది. ఆ కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడు పెద్ద అట్టహాసం చేస్తూ రాక్షసమాయా ప్రదర్శనం చేశాడు. భయపడినటువంటి ద్రౌపదీదేవిని పాండవులు 5 రక్ష చేసి పురోహితుడైనటువంటి ధౌమ్యుణ్ణి పిలిచి, ఏమిటి రాక్షసమాయ మమ్మల్ని ఇలా అడ్డగించాడు అని ప్రశ్నిస్తే, తనకున్నటువంటి మంత్రశక్తి చేత రాక్షస మాయనంతటినీ కూడా ధ్వంసం చేశాడు ధౌమ్యుడు. అప్పుడు ధర్మరాజు గారు అడిగాడు, ఎవరు నువ్వు, ఎందుకు మా మార్గాన్ని అడ్డగించావు? ఆయన నా పేరు కిమ్మీరుడు, నేను సాక్షాత్తుగా అదిగో బకాసురుని యొక్క తమ్ముణ్ణి. హిడింబాసురుడు నాకు అత్యంత ప్రియమైనటువంటి స్నేహితుడు. అటు బకాసురుణ్ణి ఇటు హిడింబాసురుణ్ణి కూడా సంహరించినటువంటి వాడు భీమసేనుడు. ఎప్పుడెప్పుడు ఈ భీమసేనుణ్ణి నేను చూస్తానా సంహరిస్తానా అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో నా కలల పంటగా అనుకోకుండా ఇవాళ భీమసేనుడి దర్శనమైంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ భీముణ్ణి మిమ్మల్ని సంహరించి తినేస్తాను. నేను ఈ వనంలో జంతువుల్ని మనుష్యుల్ని తింటూ ఉంటాను, దేవతలు కూడా నాతో యుద్ధం చెయ్యలేరు అని ప్రగల్భాలు పలికి ఆయన పాండవులతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. వెంటనే ధర్మరాజు గారు చేసినటువంటి సంజ్ఞని అందుకున్న వాళ్ళై ఆయన రక్కసునకు అలిగిన అగ్రజు నలుక ఎరిగి వీరుడర్జనుండు మనసి గాంధీవంబు మోపెట్టే సునిశిత ఖడ్గపాణులైరి కవలునంతా. అర్జునుడు వెంటనే గాంధీవాన్ని సిద్ధం చేసుకున్నాడు. నకుల సహదేవులు తమ ఖడ్గములను సిద్ధం చేసుకున్నారు. ఈ సమయంలో భీమసేనుడికి కిమ్మీరుడికి ప్రచండమైనటువంటి యుద్ధం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చెట్లు రాళ్ళు అన్నిటినీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకున్నారు. ఎట్టకేలకి భీమసేనుని యొక్క భుజపరాక్రమం చేత మల్ల యుద్ధంలో కిమ్మీరుడు సంహరింపబడ్డాడు. ఆ విధంగా కిమ్మీరుడనేటటువంటి రాక్షసుని యొక్క సంహారమునకు వీళ్ళ వనవాసము ఉపయుక్తమైంది. పరమేశ్వరుడు ఏది చేసినా దాని వెనక ఏదో ఉంటుంది, పైకి కనపడదు అప్పటికప్పుడు. కానీ పాండవులు అరణ్యవాసానికి వెళ్ళడం రాక్షసుల యొక్క సంఖ్యని తగ్గించడానికి, భూమి యందు ధర్మము నిలబడడానికి కారణమైంది. 2, అరణ్యవాసం చేసినటువంటి పాండవులు ఎన్నో వెతలు పడుతూ ఉంటారు అని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు అనుకున్నారు. సహజ పరాక్రమోపేతులైనటువంటి పాండవులు దేనికి వెరవక కిమ్మీరుడు వంటి రాక్షసులు ఎదురు వచ్చినప్పుడు తమ భుజ పరాక్రమము చేత సంహరించగలిగారు. అంటే దేవతానుగ్రహము కలిగినటువంటి వారికి, ధర్మపథమునందున్న వారికి ఎప్పుడూ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. వారు ఎంత భయంకరమైనటువంటి ప్రతిబంధకములను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించగలిగినటువంటి శక్తి వాళ్ళ యొక్క ధర్మానుష్ఠాన బలం చేత, తత్కారణము చేత దైవము నుండి ప్రసరింపబడినటువంటి అనుగ్రహం చేత సంతతము పొందుతూ ఉంటారు. ఆ కిమ్మీరుని యొక్క సంహారం జరిగిన తరువాత ఆ పాండవులు ఉన్న ప్రదేశానికి పాంచాల యాదవ వృష్ణి భోజ అంధకులు వచ్చారు. వాళ్లతో పాటే కృష్ణ భగవానుడు కూడా తన చెల్లెలైనటువంటి సుభద్రని, అభిమన్యుడు మొదలైనటువంటి వాళ్లతో కలిసి వచ్చాడు. ఆ వచ్చినటువంటి కృష్ణ పరమాత్మని అర్జునుడు చూశాడు. ఇప్పుడు మొట్టమొదటిసారి వాళ్ళు జూదానికి బయలుదేరక ముందు చూడడం, రాజసూయాగం పూర్తయినప్పుడు అగ్రపూజలో చూశాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ కృష్ణార్జునులు కలుసుకోలేదు. వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం అటువంటిది. కారణమేమి అంటే వాళ్ళు నరనారాయణులు అనబడేటటువంటి ఆది ఋషులు. వాళ్ళు అవతార స్వీకారం చేశారు.
ఆ అవతార స్వీకారం చేసినటువంటి కారణం చేత వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం ఒక ప్రత్యేకతని సంతరించుకున్నదై ఉంటుంది. అందుకని కృష్ణ భగవానుడి యొక్క దర్శనం కలగగానే అర్జునుడు ఎంతో సంతోషించాడు. నరుడు నారాయణుండు నా బరగు నాది మునులమిద్దరము అందు నీవనగా నరుడవు నేను నారాయణుండ అనూన శక్తియుతులమై మర్త్యయుని పుట్టితిమి పేర్మి. కృష్ణ భగవానుడు అర్జునుడు చేసినటువంటి స్తోత్రానికి, అర్జునుడు తన పట్ల చూపించినటువంటి భక్తిభావానికి ఎంతో సంతోషించాడు. సంతోషించి నరుడు నారాయణుడు అనబడేటటువంటి ఇద్దరు ఆది ఋషులుగా మనిద్దరం ఒకప్పుడు తపస్సు చేశాం. మనమే భూభారం తగ్గించడానికి మళ్ళీ ఈ ద్వాపర యుగంలో అవతార స్వీకారం చేశాం. అందులో నేను నారాయణ ఋషిని, అర్జున నువ్వు నరుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఋషివి. మళ్ళీ ఈ మనుష్యలోకంలో మనిద్దరం జన్మించాం అంటే అర్జునుడు చాలా సంతోషించి, మహానుభావ నువ్వు ఆద్యంతములు లేనివాడివి, సర్వకాలములయందు ఉండేటటువంటి వాడివి, నిత్యుడవు సత్యుడవు. నువ్వు గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరములు కేవలము దుంపలు మొదలైనటువంటివి తింటూ తపస్సు చేశావు. అలాగే పుష్కర తీర్థంలో 11,000 సంవత్సరములు కేవలం నీళ్లు తాగుతూ తపస్సు చేశావు. ప్రభాస తీర్థంలో దేవమానంలో 1000 సంవత్సరాలు ఒంటిగాలి మీద నిలబడి తపస్సు చేశావు. సరస్వతీ నదీ తీర్థంలో 12 ఏళ్ళు అనేకమైనటువంటి విశిష్టమైన వ్రతములను ఆచరించావు. కుబేరుని యొక్క తోట అయిన చైత్రరథము అనబడేటటువంటి ఉద్యానవనంలో నువ్వు అనేకమైనటువంటి యజ్ఞములను నిర్వహించావు కృష్ణ. ఒక్కొక్క యజ్ఞాన్ని నిర్వహించినప్పుడు 1,000,000 మేలిమి బంగారు నాణెములను బ్రాహ్మణులకు దానం చేశావు. నువ్వే ఒకానొకప్పుడు ఇంద్రుడికి తమ్ముడవై ఉపేంద్రుడన్న పేరుతో వామనమూర్తిగా అదితి కశ్యపులకు ప్రాదుర్భవించి ఇంద్రుడికి మళ్ళీ బలిచక్రవర్తి దగ్గర పుచ్చుకుని రాజ్యం ఇవ్వడం కోసమని 3 అడుగులు దానమడిగి ఈ బ్రహ్మాండములన్నిటినీ కూడా 3 అడుగుల చేత కొలిచి ఆక్రమించి ఆ సామ్రాజ్యాన్నంతటినీ మళ్ళీ దేవేంద్రుడికి ఇచ్చావు. దేవేంద్రుడికి తమ్ముడిగా పుట్టావు కాబట్టి నీకు ఉపేంద్రుడు అని పేరు వచ్చింది. ఇన్ని ఘనకార్యములు చేసినటువంటి మహానుభావుడవు నీవు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువువి. నా అదృష్టం కొద్దీ నాకు ఇష్ట సకుడవై బంధువువై నా ప్రాణమై నాతో కలిసి తిరుగుతున్నావు అని శ్రీకృష్ణ భగవానుణ్ణి అర్జునుడు స్తోత్రం చేస్తే ఆయన ఎంతో ప్రీతి పొందారు. కృష్ణార్జునుడు ఇద్దరూ కూడా సంతోషంగా మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ద్రౌపదీదేవి వచ్చి ఆమె యొక్క బాధ చెప్పుకోవడం ప్రారంభం చేసింది. ఇందుచేత ఆనాడు తన భర్తలు 5గురు కూడా ఆ కపట జ్యూతమునందు ఓడిపోయి వాళ్ళు ద్రౌపదీదేవిని రక్షించలేనటువంటి స్థితి యందు పడిపోతే ఆనాడు ఆమె శరణాగతి చేసింది కృష్ణ భగవాను. శరణాగతికి చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. శరణాగతి అంటే ఇక మనము ఏ ఉపాయాన్ని ఏ మార్గాన్ని పట్టుకోకుండా మన యొక్క అశక్తతని మాత్రమే వెల్లడించి మన బలహీనతని పరమేశ్వరుడికి చెప్పి పరమేశ్వరుడు మనని రక్షించాలని త్రికరణ శుద్ధిగా చేసినటువంటి ప్రార్థనకి శరణాగతి అంటారు. శరణాగత దీక్ష అని పడుతూ ఉంటారు. అది దీక్ష పట్టేది కాదు. నిజానికి శరణాగతి అనేటటువంటిది నోటితో శ్లోకాలు పద్యాలు చదవడము కాదు. శరణం ప్రపద్యే అంటే శరణాగతి అవ్వదు. శరణాగతి చాలా చాలా కష్టం. శరణాగతి చెయ్యడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. శరణాగతి చేస్తే పరమేశ్వరుడంతటి వాడు వశుడైపోతాడు. త్రికరణ శుద్ధిగా శరణాగతి చేసినటువంటి భక్తుని యొక్క మాటకి పరమేశ్వరుడు లొంగినవాడై ఎలా భక్తుడు చెప్పాడో అలా ఆయన నడుచుకోవలసి ఉంటుంది. అద్వైతమునందు నయితి 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 అంటూ చిట్ట చివరికి పరమేశ్వరుణ్ణి అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి మార్గం ఏదో అది ఈ శరణాగతి మార్గము ఒక్కచోటే కలుసుకుంటాయి. శరణాగతి అంత తేలికైన విషయము కాదు. నేను నా యొక్క బలహీనతలన్నిటినీ కూడా త్రికరణ శుద్ధిగా భగవంతుడికి చెప్పాలి. నన్ను నేను రక్షించుకోలేను అన్న విషయంలో పూనిక పొందాలి. పొంది దాన్ని భగవంతుడికి చెప్పాలి. చెప్పి నువ్వే నన్ను రక్షించాలని అడిగితే దాన్ని శరణాగతి అంటారు. గజేంద్ర మోక్షణంలో చూడండి, గజేంద్రుడు ఇక నన్ను నేను రక్షించుకోలేనని
భగవంతుడికి విజ్ఞాపన చేస్తే పరమేశ్వరుడే పరిగెత్తుకొస్తాడు. రుక్మిణీదేవి శరణాగతి చేస్తే శ్రీకృష్ణ భగవానుడు పరిగెత్తుకొస్తాడు. విభీషణుడు శరణాగతి చేస్తే రామచంద్రమూర్తి ఆశ్రయం ఇస్తారు. శరణాగతి అన్నది సనాతన ధర్మమునందు ఒక మహోత్కృష్టమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి ఆ ద్రౌపదీదేవి శరణాగతి చేసింది. ఒకానొకనాడు కురుసభలో ఆమె యొక్క వలువలు ఊడుస్తుంటే ఆమె తన మాన సంరక్షణార్థమని కృష్ణ భగవానుండి మనసులో స్మరించి శరణాగతి చేసింది. శరణాగతి అన్నది ఎంత మెల్లగా చేసినా భగవానుడు వినగలడు. ఎందుకనంటే ఆయన ఎక్కడో ఉండేవాడు కాదు, ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆయనకి వినపడనిది ఏది ఉండదు. కాబట్టి వెంటనే ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆనాడు యథార్థానికి తనని రక్షించినటువంటి వాడు కృష్ణుడు. కృష్ణుడు రక్షించాడన్న సంతోషం ఒక పక్కన ఉన్నా ఆమె మనసులో ఉండిపోయినటువంటి పెద్ద బాధని ఆమె కృష్ణ భగవానుడితో చెప్పుకుంటారు. చిత్రం చూడండి, కొంతమంది దేహబంధుత్వానికి ఎక్కువ విశేషాన్ని ఇస్తారు. దాన్ని ఎక్కువ ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి విషయంగా భావన చేస్తారు. కొంతమంది దేహబంధుత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు. భగవంతుడితోడి భాగవతులతోడి సంబంధానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. యథార్థమునకు జీవితంలో దేహబంధువులకు స్థానం ఇవ్వకూడదని లేదు, కానీ భాగవతులతోడి సంబంధము ఏది ఉంటుందో అదే మన అభ్యున్నతికి హేతు అవుతుంది. భగవత్ సంబంధము భాగవత సంబంధము ఈ రెండు అభ్యున్నతికి కారణములు. ద్రౌపదీదేవికి ఎదురుగుండానే దృష్టద్యుమ్నుడు కూడా వచ్చాడు, అన్నగారు. ఆయనతో కూడా మాట్లాడి తన బాధ చెప్పుకోవచ్చు, కానీ ఆమె దృష్టద్యుమ్నుడితో చెప్పదు. తన కడుపులో ఇంత బాధ ఉన్నా ఇన్నాళ్ల నుంచి పాండవులకు చెప్పలేదు. ఆమె కృష్ణ భగవానుడికి చెప్పుకుంది. ఎందుకని అంటే వరసకి అన్నగారవుతాడని చెప్పుకున్నది కాదు, కృష్ణ భగవానుని తత్వమేమో ఆమెకు తెలుసు. కృష్ణ భగవానుడు బంధువు కేవలము దేహ సంబంధం చేత ఎక్కడో చుట్టరికంలో అన్నగారు అనుకుంటే సభలో తన కంటి ఎదుట లేని వ్యక్తిని మనసులో స్మరించి శరణాగతి చేసినంత మాత్రం చేత రక్షించగలిగిన సామర్థ్యముతో ఉంటాడని నమ్మవలసిన అవసరం ద్రౌపదీదేవికి లేదు. కాబట్టి ఆమె అలా స్మరించాలంటే దృష్టజ్యుమ్నుడిని కూడా స్మరించవచ్చు. ఆమె కృష్ణ భగవానుని యొక్క భగవత్తత్వం ఎరిగినటువంటి తల్లి. అందుకే కారణజన్మురాలు, అయోనిజ, అగ్నిసంభవ, యజ్ఞశీలి అటువంటి ద్రౌపదీదేవి కృష్ణ భగవానుడు కనపడితే వెళ్ళి ఒక మాట చెప్పింది. కృష్ణ, కర్ణు నగవు లోకగర్హితుండగు దుస్ససేను చేయిది కంటే సికియ పూలె నడరి నా మనంబున అతిదారుణ క్రియ నేర్చుచున్న యది మహీధరుండా. ఈ భూమినంతటినీ ధరించినటువంటి వాడా, నా మనస్సుని ఒకటి కలచివేస్తోంది. అది ఏమిటో తెలుసా? ఇద్దరు నన్ను అవమానించాడు. యథార్థమునకు ముగ్గురు అవమానించాడు. ఒకడు సంజ్ఞ చేసి అవమానించాడు. తొడచరిచి వచ్చి కూర్చోమన్నాడు. దానికి విరుగుడైపోయింది. భీముడు ప్రతిజ్ఞ చేశాడు. దుశ్శాసనుడు నా బట్టలే ఒలవబోయాడు. దానికి నాకు చాలా బాధ కలిగింది. దానికి భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ రెండిటికన్నా నన్ను ఎక్కువ బాధ పెట్టింది ఏమిటో తెలుసా? లోకంలో కర్ణుడు నవ్విన నవ్వు నన్ను ఎక్కువ బాధ పెట్టింది. ఒక మహాపతివ్రత అయినటువంటి స్త్రీ ఎంత బాధపడి అంత దుఃఖపడి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆమె సిగ్గుపడేటట్టుగా అంత వెకిలి నవ్వు నవ్వగలిగాడు అంటే అసలు ఎంత ప్రమాదకరమైనటువంటిదో. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా నవ్వడం అన్నది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఒక నవ్వు అంత బాధ పెడుతుందని తెలుసుకున్న ద్రౌపదీదేవి తాను కూడా అలా నవ్వినదే అయితే దుర్యోధనుణ్ణి చూసి తత్పాపమే తనని ఇప్పుడు కట్టి కుడుపుతోందనుకుని ఉండేది. ఈ ఒక్క మాట చాలు ద్రౌపదీదేవి నవ్వలేదనడానికి ప్రబల సాక్ష్యం. మయసభలో దుర్యోధనుడికి భంగపాటు జరిగినప్పుడు ఆమె నవ్వలేదు అని. నిజంగా ఆవిడ నవ్వి ఉంటే కృష్ణుడితో ఇప్పుడు చెప్తుంది, ఒకనాడు నేను నవ్వాను, దానికి భంగపాటుగా ఎప్పటికీ నా జీవితంలో గుర్తుండిపోయేటట్టుగా ఒక వెకిలి నవ్వు కర్ణుడు నవ్వాడు కృష్ణ అని చెప్పుండేది. ఆమె అలా చెప్పలేదు. నన్ను దుశ్శాసనుడు చీర పట్టుకు లాగినప్పుడు పొందిన బాధ కన్నా
నాకు యథార్థానికి కర్ణుడు నవ్విన నవ్వే అగ్నిహోత్రం ఎలా కాలుస్తుందో అలా నన్ను లోపల అది స్మరణకు వచ్చినప్పుడల్లా కాలుస్తోంది అంది. వెంటనే కృష్ణ భగవానుడు అన్నాడు, అమ్మా, నా నోటి వెంట వచ్చిన మాట ఎన్నడూ ఊరకపోయేది కాదు. సముద్రములన్నీ ఏకమైన, ఈ భూమండలమంతా కదిలిపోయిన, పర్వతములు ఘూర్నిల్లిన నా మాట పోదు. నేను యథార్థం చెప్తున్నాను. పాండవులకు ఎవరు కీడు చెయ్యాలని తలపెట్టారో అటువంటి ధార్తరాష్ట్రులు వారి బంధుజనులు కురుక్షేత్ర యుద్ధంలో చాలా భయంకరమైనటువంటి మరణాన్ని పొందుతారమ్మా, నువ్వేమి బెంగ పెట్టుకోవద్దు, నా వాక్కు సత్యం అవుతుంది అని అభయం ఇచ్చారు. వెంటనే దృష్టజ్యుమ్నుడు జోక్యం చేసుకుని అన్నాడు, వినయ విహీనుల దుర్యోధన దుశ్శాసనుల పవనతనయుడు రాధాతనయుని నరుడు ఏను కుంభజునని చంపుదు ఏలవగవ అంబుజనేత్ర. ఓ చెల్లెలా ద్రౌపది, ఎందుకమ్మా ఏడుస్తావు? అది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే. ఎందుకమ్మా ఏడుస్తావు? నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారే వినయ విహీనులు, వాళ్ళకి వినయం తెలియదు. ఆ వినయం తెలియనటువంటి దుర్యోధన దుశ్శాసనుల్ని భీమసేనుడు చంపుతాడు. అలాగే కర్ణుణ్ణి రాధాసుతుండు అంటే కర్ణుడు, ఆ రాధాతనయుని నరుడు అర్జునుడు చంపుతాడు కర్ణుణ్ణి. ఇక ద్రోణాచార్యుల వారిని నేను చంపుతాను ప్రతిజ్ఞ చేశాడు దృష్టజ్యుమ్నుడు. ద్రోణాచార్యుల వారిని నేను చంపుతాను. కాబట్టి ప్రధానమైనటువంటి వీరులందరూ కూడా ఆ కురుక్షేత్ర సంగ్రామంలో పడిపోతారమ్మా, ఎందుకు నువ్వు బాధపడతావు అని అనునయించాడు. అనునయించిన తరువాత కృష్ణుడు జోక్యం చేసుకుని అన్నాడు, ధర్మరాజా, మీరు మణిసభకి వెళ్ళినప్పుడు, మీరు ధార్తరాష్ట్రుల వద్ద జూదం ఆడినప్పుడు నేను లేను. నేను ఎక్కడో దూరంగా ఉన్నాను. నేను ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు. నేను తప్పకుండా జోక్యం చేసుకునేవాడిని. అలా మాయాద్యూతం ఆడకూడదని ధృతరాష్ట్రుడికి దుర్యోధనాదులకు భీష్మద్రోణులకు నచ్చ చెప్పి నేను ఆ ఆట ఆపి ఉండేవాడిని. కానీ ఆ సమయానికి నేను చాలా దూరంలో ఉన్నాను. సాల్వునితో యుద్ధం జరుగుతోంది. అప్పుడు నేను ద్వారకానగరం మీదకి దండెత్తినటువంటి సాల్వుని నిగ్రహించడం కోసమని నేను బయలుదేరి వెడుతున్నాను. అది చాలా దీర్ఘకాలం జరిగింది ఆ యుద్ధం. అందుకని నేను వెనక్కి వచ్చి మిమ్మల్ని ఆదుకోలేకపోయిన నాకు ఆ పరిస్థితిని గమనించే అవకాశం కలగలేదు. కాబట్టి ధర్మరాజా, నేను ఆ సమయానికి రాలేదు, ఇప్పటికి రాగలిగానన్నాడు. నిజమే, కృష్ణ భగవానుడు నిజంగా వచ్చి ఉంటేనే రక్షించగలిగిన వాడైతే ద్రౌపదీదేవిని ఎలా రక్షించాడు? మరి ద్రౌపదీదేవిని రక్షించిన వాడు పాండవులను ఎందుకు రక్షించలేదు అంటే, ద్రౌపదీదేవి శరణాగతి చేసింది, రక్షించాడు. పాండవులు ఎందుకు చెయ్యలేదు? పాండవులకు అసలు కృష్ణుడే జ్ఞాపకం రాలేదు. తెల్లవారి లేస్తే ఏ పని చేసినా కృష్ణ భగవానుణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజ చేసి అనుమతి తీసుకుంటే తప్ప కార్యనిర్వహణ చెయ్యనటువంటి పాండవులకు అసలు కృష్ణ భగవానుడు జ్ఞాపకమే రాలేదు. అన్ని కష్టాలు పడి ఆఖరికి జూదంలో ఓడిపోయి ద్రౌపదీదేవికి అంత అవమానం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు కృష్ణుని యొక్క స్మరణం చెయ్యలేదు. దీనిని బట్టి ఏమర్థం అవుతోంది? భగవంతుని యొక్క నామస్మరణము, భగవంతుని యందు భక్తి మనం సంకల్పం చేస్తే వచ్చేవి కావు. వాటికి ముహూర్తాలు ఉండవు. భగవంతుడు స్మరణలోకి రావడానికి, భగవంతుని యందు భక్తి నిలబడడానికి, భగవంతుడున్నాడన్న భయంతో తప్పు చెయ్యకుండా ఉండడానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నవాడికి మాత్రమే సాధ్యం. ఎందుచేత అంటే, పోతన గారు భాగవతం చేస్తూ ఒక ఆశ్చర్యకరమైన మాట అన్నారు. ఇంత ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి పరమేశ్వరుడు ఎవడో ఒక్కడి చిన్న మనసులో ఎలా కుదురుకుంటాడులే అన్నాడు. అంతటా నిండిపోయిన పరమేశ్వరుడు ఒక్కడి మనసులో కుదురుకుంటాడా? కష్టం కదూ అన్నారు. అంటే ఆయనని స్మరించేటటువంటి అనుగ్రహానికి దూరం కానంత భక్తి తత్పరులై ఉండాలి. ఒకటి అంటే పాండవులు కారా? ఖచ్చితంగా పాండవులు భక్తి తత్పరులే. మరి పాండవులకు ఆ సమయమునందు కృష్ణుడు ఎందుకు స్మరణకి రాలేదు అంటే, స్మరణకి రాకుండా ఉండడమే పాండవులకు ప్రయోజనం కనుక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.